నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 మే నెల 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు గోచార వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి క్లుప్తంగా తెలుసుకుందాము. చివరిలో పరిహారం కూడా తెలుసుకుందాము. రాశుల వారీగా చెప్పుకునే ముందు ఫలితాలు. చంద్రుడు ఈ వారంలో ధనుసు రాశి, మకర రాశి, కుంభరాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు. ఈ ధనుసు, మకరం, కుంభరాశులు రాశుల వారీగా ఏ ప్రభావాలు ఇస్తాయి అనేది చెప్పుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ముందుగా మేషరాశిని అనుసరించి చంద్రుడు 9, 10, 11 రాశుల మీదుగా చంద్ర సంచారం చేస్తున్నాడు. అయితే ఈ మేషరాశి వారికి చంద్రబలం చాలా బాగుంది. ఈ వారంలో ఆరోగ్యపరంగా చూస్తే చాలా ఉత్సాహంగా ఉంటారు. పాత అనారోగ్యాల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలకు కూడా. తల్లిదండ్రుల ఆరోగ్యంపై అయితే మాత్రం కొద్దిగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆర్థికంగా చూస్తే ఆర్థిక లాభాలు, ఆస్తి వివాదాల పరిష్కారాలు, భూమి కొనుగోలుకి అవకాశాలు, వీటన్నిటికీ కూడా బాగుంది ఈ వారంలో మేషరాశి వారికి. అయితే కెరీర్లో కొత్త బాధ్యతలు లభిస్తాయి. ఉద్యోగంలో మార్పులకి, పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు, శత్రువులపై విజయం సాధించేదానికి, కోర్టు కేసులకి అనుకూలం ఈ వారంలో ఈ మేషరాశి వారికి. ఇవన్నీ కూడా బాగున్నాయి. ఈ వారంలో మేషరాశి వారికి అత్యుత్తమ ఫలితాలే ఉన్నాయి అని చెప్పచ్చు. పరిహారంగా మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. ఇంకా మంచి శ్రేయస్కరమైన ఫలితాలకి అని సూచించడం జరుగుతోంది. ఇక తదుపరి వృషభ రాశిని అనుసరించి చంద్రుడు 8, 9, 10 రాశుల మీదుగా చంద్ర సంచారం మిశ్రమంగా ఉంటుంది. అయితే 11లో కుజుడు, శని, ఇటు ద్వితీయంలో గురువు కూడా చాలా అనుకూలంగా ఉంటారు. కాబట్టి వృషభ రాశి వారికి ఆరోగ్యం పట్ల అయితే చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ వారంలో వీరికి వృషభ రాశి వారికి చంద్రబలం తక్కువ కాబట్టి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు అనేది సూచిస్తుంది. ఎందుకంటే అష్టమ చంద్ర సంచారం మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి ఇది చంద్రుడు మొదలు 2 దినాల్లోనూ కూడా ముందుగానే అష్టమం మీద సంచరిస్తాడు. కాబట్టి వృషభ రాశి వారు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇక ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉంది. అనవసర ప్రయాణాలు కూడా సూచిస్తున్నాయి. కాబట్టి వాటిని ఎంతైనా నివారించడం మంచిది అనేది సూచిస్తుంది గోచారం. ఇక ఉద్యోగ ప్రయత్నాలలో అయితే సానుకూల ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ పని ఒత్తిడి ఉద్యోగంలో ఉద్యోగస్తులకి ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కుటుంబ జీవితంలో కొంత గందరగోళం అనేది సూచిస్తుంది. దీన్ని అదుపు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక పరిహారంగా శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శించి దీపారాధన చేయండి. ఉత్తమ ఫలితాలకి అని సూచించడం. ఇక మిథున రాశిని అనుసరించి 7, 8, 9 వీరికి కూడా చంద్రబలం మిశ్రమంగానే ఉంది. ఆర్థికంగా చూస్తే కనుక ఆకస్మిక లాభాలు సూచిస్తున్నాయి. పెట్టుబడులకి ఇది మంచి సమయంగానే సూచిస్తుంది. ఇక కెరీరు, విద్య పరంగా చూస్తే ఉద్యోగస్తులకి ప్రమోషన్ వచ్చే అవకాశాలు సూచిస్తున్నాయి. విద్యార్థులు బాగా రాణిస్తారు విద్యలో. ఈ వారంలో విద్యార్థులకి బాగుంది ఈ వారం. ఆరోగ్యం సాధారణంగానే కనిపిస్తున్నా ఆహార నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ మిథున రాశి వారు జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా కొద్దిపాటి జాగ్రత్తలు అయితే ఈ వారంలో తీసుకోవాల్సి ఉంటుంది. పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది. కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు 6, 7, 8 రాశుల మీదుగా చంద్ర సంచారం. అయితే చంద్రబలం 3 అంతులు బాగుంది. వారం ప్రథమార్థంలో మొదటి 5 రోజులు చాలా బాగుంటుంది. మానసిక ప్రశాంతత కోసం అయితే ధ్యానం అవసరం. వారాంతంలో అష్టమ చంద్ర సంచారం మానసిక
తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేకపోయినా కానీ మానసిక ప్రశాంతత లోపిస్తుంది అనేది చెప్పచ్చు. ఇక నూతన వాహనం లేదా ఆస్తి కొనుగోలు ప్రయత్నాలు ఉన్నవారు వారి ఫలితాలు ఫలిస్తాయి అని చెప్పచ్చు. కార్యాలయంలో సహోద్యోగుల సపోర్ట్ అయితే లభిస్తుంది, ఉద్యోగస్తులకి బాగానే ఉంటుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది వ్యాపారస్తులకి. పరిహారంగా ఈ వారం సోమవారం శివాభిషేకం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది అనేది సూచించడం జరుగుతుంది. ఈ ఒక్క మనశ్శాంతి విషయం తప్పిస్తే మిగతా విషయాలు బాగానే ఉన్నాయి. సింహరాశిని అనుసరించి 5, 6, 7 చంద్రబలం బాగానే ఉంది. జీతభత్యాలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి వృత్తిలోనూ ఏ పని తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది ఈ వారం వీరికి, సింహరాశి వారికి. ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి విద్యార్థులకి. పిల్లల చదువులు సంతృప్తికరంగా ఉంటాయి. పాత మిత్రుల కలయిక ఉంటుంది. ఈ వారం అద్భుతంగా ఉంది సింహరాశి వారికి అనేది చెప్పచ్చు. పరిహారంగా ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కన్యారాశిని అనుసరించి 4, 5, 6 రాశుల మీదుగా చంద్ర సంచారం. కొద్దిగా స్టార్టింగ్లో పని ఒత్తిడి వల్ల వెన్ను నొప్పి లేదా అలసట రావచ్చు. ఆరోగ్యరీత్యా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోండి ఈ విషయాల్లో. భాగస్వామ్య వ్యాపారాల్లో బాగానే లాభాలైతే కనిపిస్తున్నాయి, కానీ ఖర్చులపై నియంత్రణ చేయండి, లేదంటే ఆర్థిక స్థితి కోల్పోతారు. తోబుట్టువులతో సత్సంబంధాలు బాగానే ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం ఈ వారంలో. ఎంతైనా కానీ కోర్టు వ్యవహారాలైనా వివాదాలైనా ఇతరులతో అయినా ఆఫీసులో అయినా ఎక్కడైనా. ఇక పరిహారంగా గణపతికి గరిగితో పూజ చేయడం వల్ల ఆటంకాలు తొలగుతాయి ఈ వారంలో ఈ కన్యారాశి వారికి అనేది సూచించడం. ఇక తులారాశిని అనుసరించి 3, 4, 5 రాశుల మీదుగా చంద్ర సంచారం. చంద్రబలం మధ్యమంగానే ఉంటుంది. అయితే తులారాశి వారికి కంటికి సంబంధించిన సమస్యలు లేదా నిద్ర సమస్యలు ఎక్కువ ఉండవచ్చు ఈ వారంలో. ఆదాయం అయితే నిలకడగానే ఉంటుంది తులారాశి వారికి, ఆ బాధ లేదు. పాత బాకీలు కూడా వసూలయ్యే అవకాశాలు గోచారంలో ఉన్నాయి కాబట్టి ఎవరికైనా మొండి బాకీలు ఉంటే గనక వసూలు చేసుకునే ప్రయత్నం ఈ వారంలో చేయండి, సఫలీకృతం అవ్వచ్చు అనేది సూచిస్తుంది. నిరుద్యోగులకైతే నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, వారు కూడా ప్రయత్నం చేయొచ్చు చాలా గట్టిగా. ఇక ఈ వారంలో లక్ష్మీదేవికి నెయ్యితో దీపం వెలిగించండి, ఇంకా మంచి ఫలితాలకి అనేది సూచించడం. ఇక వృశ్చిక రాశిని అనుసరించి 2, 3, 4 చంద్రబలం మామూలుగా ఉంది. కుజుడి అనుగ్రహంతో ధనాకర్షణ శక్తి పెరుగుతుంది అని చెప్పచ్చు. వీరికి 5లో కుజుడు శనితో సంచారం చేస్తున్నాడు. పెట్టిన పెట్టుబడులు బాగానే లాభిస్తాయి అనేది చెప్పచ్చు. విదేశీ ప్రయాణాలకి మార్గం అయితే కొంచెం వాళ్ళు ప్రయత్నం చేసుకున్నట్టయితే వారి ప్రయత్నాలలో కొంత వేగం పెరగచ్చు అనేది, కొంచెం అడ్డంకులు లేకుండా పనులు జరుగుతాయి అనేది చెప్పచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం అయితే నిలకడగా ఉంటుంది ఈ వారంలో వృశ్చిక రాశి వారికి. పరిహారంగా మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించి సింధూర పూజ చేయండి, ఇంకా అన్ని విధాల ప్రతికూలతలకు కూడా బాగుంటుంది. ధనుసు రాశిని అనుసరించి 1, 2, 3 రాశుల మీదుగా చంద్రబలం అధికంగానే ఉంది, పర్వాలేదు. వీరికి ఆరోగ్యపరంగా చూస్తే ఎముకలకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. వాహన సంచారంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ధనుసు రాశి వారి ఈ వారంలో. ముఖ్యంగా ఆర్థికంగా స్థిరాస్తి వివాదాలైతే ఒక కొలిక్కి వస్తాయి ఈ వారంలో. విదేశీ ప్రాజెక్టులు దక్కుతాయి, ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి ఈ విధమైన ఫలితాలు ఉంటాయి ధనుసు రాశి వారికి. ముఖ్యంగా హైలైటెడ్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. ఇక తెల్లాలేసిన కాంచి తిన్నామా తిరిగామా అనేవి కాకుండా హైలైటెడ్ పాయింట్స్. పరిహారంగా గురువారం దక్షిణామూర్తిని పూజించండి ఈ ధనుసు రాశి వారికి, ఇంకా ప్రతికూలతలకి తగ్గి అనుకూలతలు తగ్గలగటానికి. ఇక మకర రాశిని అనుసరించి 12, 1, 2 రాశుల మీదుగా చంద్ర సంచారం. చంద్రబలం కొంచెం అధమంగానే ఉన్నా ఈ మకర రాశి వారికి ఆదాయం అయితే బాగానే ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలకు అనుకూలం, ఎందుకంటే రాశ్యాధిపతి 3లో యోగిస్తున్నాడు.
కెరీర్కి ప్రమోషన్ లేదా వేతన పెంపు పొందే సూచనలు ఉన్నాయి. అంటే ఇంక్రిమెంట్స్ రావటం కానీ, జీతభత్యాలు పెరగటం కానీ, ఈ ఉద్యోగస్తులకి ప్రమోషన్ రావటం కానీ, దానివల్ల లాభాలు కానీ ఏదైనా సరే బాగుంది మకర రాశి ఉద్యోగస్తులకి. ఆరోగ్యం అయితే ఇదివరకు మీద ఇంకా మెరుగుపడుతుంది. అనారోగ్యంగా ఉంటే మానసిక ఉత్సాహం ఉంటుంది మకర రాశికి. జీవిత భాగస్వామితో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. ఈ మకర రాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది అనేది చెప్పచ్చు. పరిహారంగా శని స్తోత్రం పారాయణం చేయడం వల్ల ప్రతికూలతలు తగ్గుతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక కుంభరాశిని అనుసరించి 11, 12, 1 రాశుల మీదుగా చంద్ర సంచారం. చంద్రబలం 300 బాగుంది. ఈ వారంలో కుంభరాశి వారికి భూమి కొనుగోలు చేయటానికి అత్యంత అనుకూల సమయం. భూమి కొనుగోలు కొంటారు అనేది సూచిస్తుంది. సామాజిక ప్రతిష్ట కూడా బాగా పెరుగుతుంది ఈ వారంలో. నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. చంద్రుడు కుంభంలో ఉన్న సమయంలో మే 10 నుండి 12, 10, 11, 12 దినాలకి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా ఓపికగా ఉండండి ఈ రోజుల్లో. ఇది మొత్తానికి కుంభరాశి వారు తీసుకోవలసిన జాగ్రత్త. పేదలకి అన్నదానం లేదా దుస్తులు దానం చేయడం చాలా మంచిది ఈ కుంభరాశి వారికి ఈ వారంలో. చివరిగా మీనరాశిని అనుసరించి చంద్రుడు 10, 11, 12 వారం ప్రారంభం బాగా ఉంది. చంద్రబలం చివరి రోజులో తప్పితే 12వ వ్యయస్థానంలో చంద్ర సంచారం తప్పితే. మీనరాశి వారికి ఆరోగ్యపరంగా చూడాలంటే ఈ వారం కడుపుకు సంబంధించిన సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. వ్యయం పెరిగే అవకాశం ఉంది, ఖర్చులు పెరిగే అవకాశం ఉంది వ్యయస్థానంలో వారం చివరిలో. కాబట్టి ముందు నుంచి కూడా ఇది దృష్టిలో ఉంచుకొని పొదుపుపై దృష్టి పెట్టండి. వారం ప్రారంభంలో చాలా బాగుంది కదా అంటే వారం చివరికి దివాళా తీయాల్సిన అవసరం వస్తుంది. అంటే దిగాలుగా ఉండాలి. ఇక శ్రమకు తగ్గ ఫలితాలు అయితే విద్యార్థులకి బాగా పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు రిజల్ట్స్ వస్తాయి. మొండి పట్టుదల వదిలితే ఇంకా విజయం సాధిస్తారు. మొండిగా ఉండకుండా ఉండే విద్యార్థులు వారు పట్టుదల వదిలి మంచిగా శ్రమిస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది ఈ మీన రాశి విద్యార్థులకి చెప్పడం జరుగుతోంది. ఈ మీన రాశి వారు ఈ వారంలో శివలింగానికి పాలాభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అనేది సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా 12 రాశుల వారికి కూడా ఈ వారంలో ఎక్కువగా హైలైట్ అయ్యే విషయాలు అంటే ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే, ఎక్కువ హై వాల్యూ ఉన్న విషయాలు మాత్రమే చెప్పటం జరిగింది. దైనందిన జీవితంలో దినంలో నుంచి తిన్నామా, పడుకున్నామా, లేచామా అన్న విషయాలు ప్రస్తావించలేదు ఇక్కడ. మంచిగా వీటిని అర్థం చేసుకుని ఎవరికైతే ఎక్కడైతే తగ్గు ఎక్కువ ఉన్నదో వాటిని పాటించుకుని మీకు చెప్పిన మీ రాశిని బట్టి మీకు దైవారాధన చెప్పటం జరిగింది. అది తూచా తప్పకుండా పాటించండి. ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ద్వాదశ రాశుల వారికి కూడా. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.